గెలిస్తే కేసీఆర్ విజయం సాధించినట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జగన్ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లేనని, వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే వైసీపీ అధినేత జగన్ ఒక్క మాట కూడా అనకపోవడం ఆశ్చర్యంగా ఉందని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మైలవరం, నూజివీడు, విజయవాడల్లో పవన్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఏపీలో తెలంగాణ నేతల పెత్తనం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే అభ్యర్థుల్ని పోటీలో పెట్టి ఇచ్చుకోవాలి తప్ప జగన్కు దొడ్డిదారి మద్దతు ఇస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ను హైదరాబాద్లో తిరగబోనివ్వమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఆయనకు ఇప్పుడెలా సహకరిస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర బీసీలను కేసీఆర్ ఓసీలుగా మార్చారని ధ్వజమెత్తారు. ఆంధ్ర నేతలు చేసిన పాపాలకు ఇక్కడి ప్రజలను తిట్టిన టీఆర్ఎస్ కుట్రలు, వ్యూహాలు నవ్యాంధ్రలో అమలు కాకూడదన్నారు. వైసీపీ అంటే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ అని విమర్శించారు. తెలంగాణలో మీకు కేసీఆర్ కి సంబంధాలు ఉన్నాయా లేదా? సంబంధాలే లేకపోతే తెలంగాణలో మీకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ రిజిస్టర్డ్ పార్టీ అని ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు తెలంగాణలో 5 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము పోటీ చేస్తున్నామే తెలంగాణలో దమ్ముగా, ధైర్యంగా. మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? దాన్ని బట్టి అర్థం కావట్లేదు మీరు టీఆర్ఎస్ మీరు ఒకటని చెప్పి. పైగా చంద్రశేఖరరావు గారు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారికి మీ ద్వారా ఇప్పిస్తానంటున్నారు. మరి చంద్రశేఖరరావు గారిని అడుగుతా ఉన్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకేంటండి సంబంధం? విజయవాడ సెంట్రల్ రాజకీయాలతో ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడాలి అన్నది, అక్కడ కేసీఆర్ గారికి ఏంటండి సంబంధం తెలంగాణ వాళ్ళకి? అరే మమ్మల్ని బూతులు తిట్టారా మీరు? ఆంధ్ర వాళ్ళని ద్రోహులు అన్నారే, ఆంధ్ర వాళ్ళు దగాకోర్లు అన్నారే. మరి మీకెందుకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం? మీకు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు సెంట్రల్కి వచ్చి పోటీ చేయండి టీఆర్ఎస్ తరఫున, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోండి. కానీ అడ్డదారులు వస్తే మటుకు మేము ఊరుకునేది లేదు. కేసీఆర్ అంటే జగన్, చంద్రబాబు భయపడుతున్నారని పవన్ విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల గురించే వారు అలా భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మంగళగిరి నుంచి పార్టీ కార్యకలాపాలు నడిపిన పార్టీ ఒక్క జనసేన అని గుర్తు చేశారు. తాను మంగళగిరి నుంచి పోటీ చేద్దామనుకున్నానని పవన్ చెప్పారు. విజయవాడ పశ్చిమ సీటును సిపిఐ కోరిందని, దీంతో మంగళగిరి సీటును ఆ పార్టీకి కేటాయించానని చెప్పారు.